హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీ అందరి ముందుకు ఏంటి అమ్మాయి పారాయణ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళు పసుపు నోము నోచుకున్నారంట. నోముకి పిలిస్తే నేను కూడా వెళ్ళాను. ఆ పసుపు నోము దగ్గర ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపు రాశారు. ఎంచక్క పసుపు రాసిన తర్వాత మంచిగా పారాని పెట్టారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటే ఎప్పుడో పెళ్ళికి పెట్టుకున్న పారాని మళ్ళీ ఇప్పుడు ఇంత నిండుగా పెట్టుకోవడం అయితే చాలా హ్యాపీ అంటే హ్యాపీ అనిపించింది. మీకు కూడా నచ్చిద్దా ఇలా పారాయణ పెట్టుకుంటే? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇంత నిండుగా పెళ్ళికి పెట్టుకున్న తర్వాత ఈ పూజకే పెట్టుకున్నా. ఆమె పెట్టిన ఆమె కూడా చక్కగా ఓపికతో పాటు పెడుతున్నారు. నా వెనక క్యూ ఎంతమంది ఉన్నారంటే 50 మెంబర్స్ ఉంటారు. ఇంకా ఇంకా వస్తూనే ఉన్నారు కంటిన్యూ. అంత ఓపికగా పెడుతున్నారు. ఆల్రెడీ ఒక 2-3 మెంబర్స్ పెడుతున్నారు అనుకోండి. ఎందుకంటే అంత మెంబర్స్కి కౌంట్ చేయాలంటే చాలామంది ఉండాలి కదా. అలాగే పెడుతున్నారు. మీరు కూడా ఇలాంటి పూజకి వెళ్ళుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఈ పూజకి వెళ్ళడం చాలా అంటే చాలా పాజిటివ్ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, నేను ఈ కాళ్ళని కూడా మీకు చూపిస్తున్నాను ఎంత మంచిగా వచ్చింది అనేది. తర్వాత ఇంకా అక్కడ చూడండి రాశిగా పోసారు. ధాన్యం రాసి ఎట్లా పోస్తామో ఊర్లలో కళ్ళాల్లో పోస్తారు కదా ధాన్యం మండిల్లో, అట్లా పసుపుని పోసారు. ఆ పోసేసి అందరికీ అట్లా కొంచెం ఆ జిప్పుతో అక్కడ ఉంది కదా జిబ్బి లాంటిది, అట్లా దాంతో బొట్టు పెట్టి పసుపు రాసి గంధం పెట్టి ఆమెతో అక్షతలు వేయించుకొని చక్క ఆమె ఆ జిబ్బుతో పాటు ఆమెకి ఇస్తున్నారు. అట్లా వడిలో ఇచ్చాక ఆమె ఆశీర్వదిస్తున్నారు. ఈ పూజ ఈ నోము చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి నాకు తెలిసి. నాకైతే ఇది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చూస్తున్నారు కానీ వీడియోస్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.